రసాయన బంధము. కెమికల్ బాండ్ అంటే ఏంటి? రెండు ఆటమ్స్ మధ్యలో ఒక రకమైన ఫోర్స్, అంటే ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద టూ ఆటమ్స్. ఏదైనా ఒక రెండు పరమాణువుల మధ్య ఒక రకమైన ఆకర్షణ బలం ఉంటుంది. వీటిని ఏమంటారు? రసాయన బంధం అని అంటారు. సమ్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఆ అట్రాక్షన్ డిఫరెంట్ టైప్ ఉండొచ్చు. సపోజ్ హైడ్రోజన్తో రెండు ఆటమ్స్ కంబైండ్ అయ్యి H2 మాలిక్యూల్గా ఏర్పడుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇదేంటి? ఆటమ్. ఇది కూడా ఆటమ్. దీన్ని ఏమంటారు? మాలిక్యూల్. ఆటమ్ కంబైన్ విత్ ఆటమ్ టు ఫామ్ H2 మాలిక్యూల్. ముందుగా ఏం చేయాలి? ఇక్కడ దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకు కావాలి. ఏంటంటే 1s1 ఇక్కడ 1s2. సో ఇక్కడ ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఈ కెమికల్ బాండ్ స్టార్ట్ చేసే కన్నా ముందు మనకు కొన్ని ఫండమెంటల్స్ కావాలి. ఏంటో మనం చూద్దాం. వాట్ ఈజ్ ఆటమ్? ఆటమ్ ఈజ్ ఏ స్మాలెస్ట్ పార్టికల్. అకార్డింగ్ టు జాన్ డాల్టన్, ఇట్ కెనాట్ ఫర్దర్ డివైడెడ్. ఫస్ట్ మనం ఏం చేస్తాం? హైడ్రోజన్, ఇది ఒక ఆటమ్. సో మాలిక్యూల్ అంటే ఏంటివి? O2 తీసుకో, H2, N2. సో లైక్ దిస్ Cl2, F2. ఇవన్నీ మాలిక్యూల్స్ అంట. ఇవి ఎలా ఫామ్ అవుతున్నాయి? వాటి మధ్యలో ఒక రకమైన అట్రాక్షన్, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ద టూ ఆటమ్స్. ఏవైనా రెండు ఆటమ్స్ మధ్యలో ఒక రకమైన అట్రాక్షన్. వీటికన్నా ముందు మనకు వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకు కావాలి. ఆ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తర్వాతనే ఈ మాలిక్యూల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, ఏ విధమైన బంధం వాటి మధ్యలో ఉందో మనం ఇప్పుడు చూస్తాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ముందు చూసినట్టయితే ఫస్ట్ ఒక ఆటంలో ఇట్ కంటైన్స్ ఎలక్ట్రాన్స్, protons and neutrons. Atom contains electrons, protons and neutrons. So here nucleus లో న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్లు ఈ న్యూక్లియస్ చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాయి. వీటిని ఏమంటారు? ఆర్బిట్ అంటారు. ఇదేంటి? ఒకటవ ఆర్బిట్, రెండవ ఆర్బిట్, మూడవ ఆర్బిట్ అలా ఉంటుంది. సో హియర్ న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్, వీటిని రెండింటిని కలిపి న్యూక్లియాన్లు అంటారు, న్యూక్లియాన్స్. సో హియర్ దిస్ ఈజ్ కాల్డ్ ఆర్బిట్. n ఈజ్ ఈక్వల్స్ టు 1 అనుకోండి, ఫస్ట్ ఆర్బిట్. n ఈక్వల్స్ టు 2 సెకండ్ ఆర్బిట్, n ఈక్వల్స్ టు 3 థర్డ్ ఆర్బిట్. సో ఇలా న్యూట్రాన్స్ ప్లస్ ప్రోటాన్స్ న్యూక్లియస్లో ఉండి ఎలక్ట్రాన్స్ ఈ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంది. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఆర్బిట్. ఆర్బిట్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్స్ రివాల్వ్ రౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యులర్ పాత్. అంటే ఒక వృత్తాకారంలో ఆ ఎలక్ట్రాన్లు తిరుగుతాయి. వీటిని ఏమంటారు? ఆర్బిట్స్. ఆర్బిట్, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్. ఇది న్యూక్లియస్, ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్. సో హియర్ ఆర్బిట్ వస్తాం ఇక్కడ, ఆర్బిట్. n ఈజ్ ఈక్వల్స్ టు 1. ఈ ఆర్బిట్ లోపల ఏముంటాయి? ఎలక్ట్రాన్స్. ఫస్ట్ ఆర్బిట్లో ఫస్ట్ ఆర్బిట్, సెకండ్ ఆర్బిట్, థర్డ్ ఆర్బిట్, ఫోర్త్ ఆర్బిట్ మళ్ళీ అనుకున్నాం కదా. సో హియర్ ఫస్ట్ ఆర్బిట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దీంట్లో ఎన్ని ఉంటాయి? ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఉంటాయి అంటే బై అప్లయింగ్ 2n² ఈక్వేషన్,
ఇక్కడ 2n² ఈక్వేషన్ని మనము అప్లై చేయాలి. 2 × 1² ఈజ్ ఈక్వల్స్ టు 2 ఎలక్ట్రాన్స్. అంటే ఏంటి? ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. సెకండ్ ఆర్బిట్ విషయానికి వస్తే n = 2. అంటే ఏంటి? 2 × 2². ఎన్ని ఎలక్ట్రాన్స్? 2 2s are 4, 4 2s are 8. 8 ఎలక్ట్రాన్స్. అంటే సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఉంటాయి? 8 ఎలక్ట్రాన్స్. థర్డ్ ఆర్బిట్ చూద్దాం. n = 3. 2 × 3² ఈజ్ ఈక్వల్స్ టు 18. థర్డ్ ఆర్బిట్లో 18 ఎలక్ట్రాన్స్. ఇఫ్ n = 4, 2 × 4², 32 electrons. So like this 2, 8, 18, 32, 50 ఈ విధంగా. అంటే ఒక్కొక్క ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్లు, 8, 18, 32 వీటి ఎలక్ట్రాన్స్. ఇఫ్ n = 5 అనుకోండి, 2 × 5² 50. సో ఈ విధంగా ఆర్బిట్ కెపాసిటీ, ఫస్ట్ ఆర్బిట్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్ 8, 18, 32, 50 సో ఆన్. అంటే ఆర్బిట్ యొక్క కెపాసిటీ రేపు ఎగ్జామ్లో అడగొచ్చు. ఫస్ట్ ఆర్బిట్ కెపాసిటీ ఎంత? 2. సెకండ్ ఆర్బిట్ కెపాసిటీ ఎంత? థర్డ్ ఆర్బిట్ ఎంత? ఫోర్త్ ఆర్బిట్ ఎంత? ఫిఫ్త్ ఆర్బిట్ ఎంత? ఏ విధంగా నువ్వు దాన్ని గణిస్తావు అంటే 2n² అనే ఫార్ములాను ఉపయోగించి మనము ఈ ఎలక్ట్రాన్లను క్యాలిక్యులేట్ చేస్తాము. దీని తర్వాత ఏముంటాయి? ఆర్బిటాల్స్ ఉంటాయి. వీటి ఆర్బిటాల్స్. ఆర్బిట్లో ఏముంటాయి? ఆర్బిటాల్స్ ఉంటాయి. మొత్తం ఆర్బిటాల్స్ ఎన్ని రకాలు? 4 టైప్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఏంటివి అవి? s ఆర్బిటాల్, p ఆర్బిటాల్, d ఆర్బిటాల్ అండ్ f ఆర్బిటాల్. సో ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్లో ఓన్లీ 1 s ఆర్బిటాల్ ఉంటుంది. దీని కెపాసిటీ ఎంత? 2 ఎలక్ట్రాన్స్. సెకండ్ ఆర్బిట్ తీసుకో, s p. s కెపాసిటీ ఎప్పుడు 2 ఎలక్ట్రాన్సే, p ఎప్పుడు 6 ఎలక్ట్రాన్స్. థర్డ్ తీసుకో, s p d 2 6 10 లైక్ దిస్. s p d f 2 6 10 14 లైక్ దిస్. s p d f g వచ్చిందండి. సో నెక్స్ట్ లైక్ దిస్ హియర్ యూ కెన్ రైట్. సో s ఆర్బిటాల్ ఫస్ట్ ఆర్బిట్లో ఏముంటుంది? s ఆర్బిటాల్. సెకండ్లో sp, థర్డ్ ఆర్బిట్లో spd, ఫోర్త్లో spdf. సో s ఆర్బిటాల్ కెపాసిటీ ఎప్పుడు 2, p ఆర్బిటాల్ కెపాసిటీ 6, d ఆర్బిటాల్ 10, f ఆర్బిటాల్ 14 అండ్ సో ఆన్. సో లైక్ దిస్ హియర్ మనం ఫస్ట్ ఆర్బిటాల్. ఇప్పుడు మనం ఆర్బిటాల్స్ గురించి చెప్తాం. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ ఆర్బిట్ కంటైన్స్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి కెపాసిటీ 2. సెకండ్ ఆర్బిట్లో ఎస్లో 2, పిలో 6. థర్డ్ ఆర్బిట్లో 2 6 10, దీంట్లో 2 6 10 14. ఆ విధంగా మనకు 32 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో ఫస్ట్ NLX మెథడ్. వాట్ యూ మీన్ బై NLX మెథడ్? సపోజ్ ఫస్ట్ ఆర్బిట్లో సపోజ్ నేను ఇలా రాశాను S2. దట్ బిలాంగ్స్ టు విచ్ ఆర్బిట్? ఫస్ట్లో ఉంది, సెకండ్లో ఉంది, థర్డ్లో ఉంది, ఫోర్త్లో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? 3 ఇలా పెట్టాలి. అంటే దాని మీనింగ్ ఏంటి? థర్డ్ ఆర్బిట్
ఎస్ ఆర్బిటాల్ కంటైన్స్ 2 ఎలక్ట్రాన్స్. దీన్ని ఏమంటాం మనము? ఆర్బిట్. దీన్ని ఏమంటాము? ఆర్బిటాల్. దీన్ని ఏమంటాము? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీన్ని n l x. ఈ మెథడ్ని ఏమంటారు? NLX మెథడ్ అంటారు. అంటే ఈ ఎస్ ఆర్బిటాల్ బిలాంగ్స్ టు థర్డ్ ఆర్బిట్ అండ్ ఇట్ కంటైన్స్ 2 ఎలక్ట్రాన్స్. మనం అలా ఒక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ని మనం జాగ్రత్తగా రాయాల్సి ఉంటుంది. ఈ మెథడ్ని NLX మెథడ్ అని అంటారు. ఇక్కడ మిగతాయి మనం దాంట్లోవి రాస్తాం. 1s2 అంటే ఏంటి? ఫస్ట్ ఆర్బిట్ ఎస్ ఆర్బిటాల్. కాబట్టి నేను రాశాను 1s2. సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? ఎస్ అండ్ పి. కాబట్టి 2s2 2p6. సో ఇక్కడ ఏంటి? సెకండ్ ఆర్బిట్ కంటైన్స్ ఎస్ ఆర్బిటాల్, సెకండ్ ఆర్బిట్ కంటైన్స్ పి ఆర్బిటాల్. 2s 2p. థర్డ్ ఆర్బిట్కి వస్తే ఏంటి? 3s2 3p6 3d10. 4s2 4p6 4d10 4f14. So here first orbit లో s ఆర్బిటాల్, సెకండ్ ఆర్బిట్లో sp, థర్డ్ ఆర్బిట్లో spd, ఫోర్త్ ఆర్బిట్లో spdf. సో ఫిఫ్త్ ఆర్బిట్లో కూడా తీసుకుంటే అలానే. సో ఆన్. అకార్డింగ్ టు బోర్-బ్యూర్ థియరీ, సో యూ హ్యావ్ టు రైట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇలా కట్ చేయండి. లైక్ దిస్. సో హియర్ ఫస్ట్ ఎలక్ట్రాన్, సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇంటూ 1s2 షెల్ ఫస్ట్. తర్వాత ఏమవుతుంది ఇక్కడ? నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇంటూ 2s2, నెక్స్ట్ 2p6, నెక్స్ట్ 3s2. ఇక్కడ చూడండి, 2p తర్వాత ఏముంది? 3s. మళ్ళీ పైకి వెళ్ళండి, 3p6, తర్వాత 4s2, తర్వాత మళ్ళీ పైకి వెళ్ళండి, 3d10, 4p6, 4p6 తర్వాత 5s2. సో లైక్ దిస్, 4d10, 5p6. సో లైక్ దిస్. సో హియర్ ఫస్ట్ ఎలక్ట్రాన్స్ enter into 1s orbital, 1s2 2s2 2p6. this is called what? Electronic configuration. దీన్ని ఏమంటారు? ఎలక్ట్రానిక్ ఎలక్ట్రాన్ విన్యాసము. ఎలక్ట్రాన్ విన్యాసము 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6 5s2 4d10 5p6. సో ఇలా ఇక్కడ నుండి మనకు ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రావడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేద్దాము? ఏదైనా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం రాయమని అడుగుతాడు. 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 4p6 5s2 నెక్స్ట్ 4d10, ఓకే, సో ఆన్ 5p6, సో ఆన్. ఈ కెమికల్ బాండ్ అనేది మొత్తము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీదనే ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ ఒకదాన్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. 7 ఈ నైట్రోజన్, 1s2 2s2 2p3.
ఇది ఎలా వచ్చింది? ఫస్ట్ చూడండి, 7 అటామిక్ నెంబర్ ఏంటిది? నైట్రోజన్. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p3. దిస్ ఇస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్. దీంట్లో చూడండి ఇది ఎలా వచ్చింది అంటే ఇలా. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7, 2 + 2 + 3, టోటల్ 7 కాబట్టి ఇక్కడ కట్ చేసుకున్నాం. దిస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్. అలానే సపోజ్ ఇప్పుడు ఫాస్ఫరస్ రాస్తాం. ఎంత అటామిక్ నెంబర్? 15. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమని అంటాడు. ఇలానే ఇది చూడండి, 1s2. నీ దగ్గర 15 లడ్డూస్ ఉన్నాయనుకోండి, ఆ 15 లడ్డూస్ దీంట్లో మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి అంతే. ఇప్పుడు 15 ఉన్నాయి. 1s2 రాసాం. సెకండ్ ఏంటి? 2s2. తర్వాత దీంట్లోకి పోతుంది 2p6, తర్వాత 3s2, తర్వాత 3p3. చూడండి, 1s2 2s2 2p6 3s2. ఇక్కడ 3s2 తర్వాత ఏముంది? 3p6. మరి 3 ఎందుకు రాసాం? ఇక్కడ 15 కాబట్టి 2 + 2 + 6 + 2 + 3 ఎంత? 15. కాబట్టి ఫాస్ఫరస్ మనకు 15 రావడం జరిగింది. సో ఇక్కడ ఇంకొకటి తీసుకుందాం, సోడియం 11. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 11. రైట్ డౌన్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు పాలిటెక్నిక్లో. పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో రైట్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ సోడియం ఆటమ్. అప్పుడు ఏం చెప్పాలి? 1s2 2s2. చూడండి ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 11. 1s2 2s2 2p6. ఎన్ని అయినాయి? 2 + 2 + 6 10 + 3s2 ఉంది. అప్పుడు ఏం చేయాలి? 2p6 3s1. సారీ, ఇక్కడ 3s2 ఉంది కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 1s2 2s2 2p6 3s1. ఎందుకు? 2 + 2 + 6 + 1 11. సో ఆ విధంగా దిస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఇలానే అడుగుతాడు. తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాడు అనుకోండి, 1s2 2s2 2p4 2p4. ఇక్కడ చూడండి, 2 + 2 + 4 8 రావాలి. ఈ ఎలక్ట్రాన్స్కి ఈ అటామిక్ నెంబర్ మనము ఈక్వల్గా ఉందా లేదా చూసుకోవాలి. అంటే దీన్ని బట్టి మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం రాయాల్సి ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ హియర్ ఫస్ట్ ఆర్బిట్లో ఈ నెంబర్ ఏం చెప్తుంది? ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2. సెకండ్ ఆర్బిట్ దీంట్లో ఎన్ని ఉన్నాయి? 3 + 2 5 ఎలక్ట్రాన్స్. అంటే ఏంటన్నట్టు? ఫస్ట్ ఆర్బిట్లో అంటే ఇలా రాయాలి. ఫస్ట్ ఆర్బిట్లో ఇది ఫస్ట్ ఆర్బిట్, ఇది సెకండ్ ఆర్బిట్. ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. లూయిస్ సిద్ధాంతం ప్రకారము ఒక్కొక్క ఎలక్ట్రాన్ చుక్క పెట్టాలి, డాట్లే పెట్టాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్ 2 ఎలక్ట్రాన్లు కాబట్టి నువ్వేం చేస్తావు? 2 చుక్కలు పెట్టాలి. సార్ నేను చుక్క పెట్టకుండా స్టార్ పెడతాను. నో స్టార్స్, ఓన్లీ డాట్స్. అకార్డింగ్ టు లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ మెథడ్ యూ హ్యావ్ టు పుట్ ఓన్లీ డాట్స్. చుక్కలే పెట్టాలి. తర్వాత సెకండ్ ఆర్బిట్ చూడండి, ఇది సెకండ్ ఆర్బిట్ అనగానే సెకండ్ సర్కిల్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 ఎలక్ట్రాన్స్. ఎలా వచ్చాయి? 2 + 3 5 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 5 చుక్కలు పెట్టాలి. దీన్ని ఏమంటారు? లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ మెథడ్. సో ఇప్పుడు చూడండి, నైట్రోజన్ ఇలా అయినా రాయొచ్చు,
ఎన్ని చుక్కలు ఉన్నాయి టోటల్ అంటే దిస్ ఇస్ కాల్డ్ బ్యాలెన్స్ షెల్, బాహ్య వలయము అంటారు దీన్ని. దాంట్లో ఉన్నాయి మాత్రమే మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. 5 ఉన్నాయి కాబట్టి 1 2 3 4 5 అలా చుక్కలే పెట్టాలి. యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఈచ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాట్. ఫాస్ఫరస్ తీసుకోండి. ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? 6 + 2 8 ఎలక్ట్రాన్స్. థర్డ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? 5 ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్లో 2, సెకండ్ ఆర్బిట్లో 8, థర్డ్ ఆర్బిట్లో 1. ఇలా రేపు అడుగుతాడు. ఫస్ట్ ఆర్బిట్లో 2, సెకండ్ ఆర్బిట్లో 6, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి, సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి, థర్డ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి ఐడెంటిఫై చేయాలి. మెగ్నీషియం 12. Magnesium atomic number is 12. So here electronic configuration రాయండి అంటాడు. అంటే ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నుండి మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 1s2, తర్వాత 2s2. నీ దగ్గర 12 లడ్డూస్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ వాడికి ఎన్ని ఇస్తావు? 2 లడ్డూలు ఇస్తావు. తర్వాత సెకండ్ వాడికి ఎన్ని ఇస్తావు? ఇంకో 2 లడ్డూలు ఇస్తావు. తర్వాత వీడికి ఎన్ని ఇస్తావు? 6 ఇస్తావు. తర్వాత వీడికి ఎన్ని ఇస్తావు? 2 ఇస్తావు. వీడికి ఇస్తావా? వీడు 6 తింటాడు, కానీ నీ దగ్గర లేవు కదా 12 లడ్డూస్. కాబట్టి 1s2, 2s2, 2p6, తర్వాత 3s2. సార్ 3s2 తర్వాత 3p6 ఉంది కదా? నో, నాట్ లైక్ దట్. వై? ఇక్కడ 12 ఉన్నాయి కాబట్టి ఆ 12ను మనము డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఈ విధంగా సిస్టమేటిక్గా అక్కడ వరకు కట్ చేసుకోవాలి. మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కట్ చేసి ఇలా నీట్గా రాయాలి. ఇప్పుడు దీని గురించి చూద్దాం. ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2. సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? ఇది సెకండ్ ఆర్బిట్ 2 తీసుకోవాలి. సెకండ్ ఆర్బిట్ అనగానే ఇది ఒకటే కాదు, 2 తీసుకోవాలి. 6 + 2 8 ఎలక్ట్రాన్స్. థర్డ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఆర్బిట్లు, ఇది న్యూక్లియస్. ఎన్ని వలయాలు ఉన్నాయి? ఎన్ని ఆర్బిట్స్ ఉన్నాయి? 3 ఆర్బిట్స్. ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్లు, 2 చుక్కలు పెట్టుకోండి ఇలా. ఎందుకు చుక్కలు పెట్టావు ఇక్కడ? ఫస్ట్ ఆర్బిట్లో 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 చుక్కలు పెట్టుకోవడం జరిగింది. అకార్డింగ్ టు లూయిస్ అనే సైంటిస్ట్ ఎలక్ట్రాన్లు చుక్కలే పెట్టమన్నాడు కాబట్టి ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి 2 చుక్కలు పెట్టడం జరిగింది. మరి సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? 6 + 2 8. కాబట్టి ఏం చేయాలి? 8 చుక్కలు పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 ఇలా 8 డాట్స్ పెట్టాలి. థర్డ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? 2. కాబట్టి 2 చుక్కలు పెట్టుకోండి ఇలా. రేపు క్వశ్చన్ ఎలా వస్తుంది? మెగ్నీషియం యాటంలో బ్యాలెన్సీ షెల్లో బాహ్య కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? అప్పుడు ఏం చెప్తాము? 2. కాబట్టి చాలా జాగ్రత్తగా ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి, సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి, థర్డ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి. కొన్నిసార్లు మీ టెక్స్ట్ బుక్లో ఎలా ఉంటుంది? 12 మెగ్నీషియంలో ఇలా రాస్తారు 2, 8, 2. అంటే దాని మీనింగ్ ఏంటి? ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్లు, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్, అంటే ఎస్లో 2, పిలో 6. థర్డ్ ఆర్బిట్లో 2, అంటే ఈ థర్డ్ ఆర్బిట్లో ఎస్ ఆర్బిటాల్లో 2 ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మనం రాస్తాం. నెక్స్ట్ పొటాషియం చూద్దాం.
అటామిక్ నెంబర్ ఎంత? 19. ఇప్పుడు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. మళ్ళీ సేమ్, ఇది కొంచెం బట్టి పట్టడం కానీ లేదంటే మనం ఇంతకుముందు రాసే విధంగా కానీ చేయాలి. నీ దగ్గర 19 లడ్డూస్ ఉన్నాయి. ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేస్తావు? ఫస్ట్ ఎవరికి ఇస్తావు? ఎల్కేజీ స్టూడెంట్కి. అలానే 1s2 ఇలానే రాయాలి. ఏ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయినా ఫస్ట్ నువ్వు రాయాల్సింది 1s2. తర్వాత ఎలక్ట్రాన్లు దేనిలోకి పోతాయి? 2s2, తర్వాత 2p6, తర్వాత 3s2, నెక్స్ట్ 3p6, తర్వాత 4s2 అని రాస్తావు. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి? కౌంట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 19 ఉన్నాయి. ఈ పైనది కూడా సంఖ్య 19కి రావాలి. 2 + 2 + 6 10 అయినాయి. 12 + 6 18 1 19. చూసారా? దిస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ మీకు ఎంట్రన్స్లో అడుగుతాడు, వ్యాలెన్సీ షెల్లో పొటాషియం వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఒకటే ఎలక్ట్రాన్. ఏ ఆర్బిటాల్లో ఉన్నాయి? ఎస్ ఆర్బిటాల్. దీన్ని ఏమంటావు? ఎస్ ఆర్బిటాల్. ఎస్ ఆర్బిటాల్లో ఉన్నాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1. ఎలా అయినా అడగచ్చు. పొటాషియంలో ఫస్ట్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2. అలా అడగచ్చు. లేదంటే పొటాషియంలో సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 8. థర్డ్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 8. ఫోర్త్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? 1. కాబట్టి ఎలా అయినా అడగచ్చు క్వశ్చన్. ఇప్పుడు ఈ ఆర్బిటాల్లో రాయాలంటే ఫస్ట్ ఆర్బిట్ చుక్కలు పెట్టాలి. ఇలా ఫస్ట్ ఆర్బిట్లో 2 ఉన్నాయి కాబట్టి 2 చుక్కలు. సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 8. 1 2 3 4 5 6 7 8. థర్డ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? 8. 1 2 3 4 5 6 7 8. ఫోర్త్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? 1. ఈ విధంగా లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ మెథడ్లో మనం యూ హ్యావ్ టు రిప్రజెంట్ ఈచ్ ఎలక్ట్రాన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాట్. అలానే మనము ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఏం చేస్తాడు? లూయిస్ ఎలక్ట్రాన్ ఇలా ఏమో వృత్తాకారంలో మనం డ్రా చేసి చుక్కలు పెట్టుకోవడం జరిగింది. కొన్నిసార్లు ఏమవుతుంది? పొటాషియం ఇలా రాస్తాడు, ఒకటే చుక్క పెడతాడు. అప్పుడు మీకు అనుమానం వస్తుంది, సార్ దీంట్లోనేమో ఇన్ని చుక్కలు పెట్టాము, ఈ పొటాషియంలోనేమో ఓన్లీ ఒకటే చుక్క పెడుతున్నారు, వీటి మధ్యలో ఉండే ఏంటి భేదం ఏమిటి అంటే, ఎప్పుడు కానీ రియాక్షన్ రసాయన చర్యలో రసాయన బంధంలో పార్టిసిపేట్ చేసేటివి ఓన్లీ బాహ్య కక్షలో ఉన్నవి మాత్రమే, ఈ లోపలివి పార్టిసిపేట్ చేయవు. కాబట్టి ఇక్కడ ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఆ ఒక్క ఎలక్ట్రాన్ ఇవ్వడమా తీసుకోవడమా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పొటాషియంలో ఒకటే ఉంది కాబట్టి మనం ఒకటే పెడతాం. ఈ మొత్తం రాయాలనుకుంటే మనము ఈ విధంగా ఫస్ట్ ఆర్బిట్లో 2 చుక్కలు, సెకండ్ ఆర్బిట్లో 8, థర్డ్ ఆర్బిట్లో 8, ఫోర్త్ ఆర్బిట్లో 1 ఈ విధంగా మనము రాయాల్సి ఉంటుంది. ఆక్సిజన్ 8, 1s2, 2s2, 2p4. సేమ్ దీన్నే నేను ఫాలో అయ్యాను. ఎలా? 1s2, 2s2, 2p4. ఎందుకోసమంటే ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 1s2, 2s2, 2p4. 4 + 2 + 2 ఎంత టోటల్? 8. ఇప్పుడు దీనికి రాస్తాం. ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్లు, సెకండ్ ఆర్బిట్లో 1 2 3 4 5 6. చూడండి, ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? 2. చూసారు ఇక్కడ. సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? సెకండ్ 4 + 2 6. ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ ఆర్బిట్లో
6 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనం ఆక్సిజన్ రాసినట్టయితే లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ మెథడ్లో 1 2 3 4 5 6 ఇలా 6 చుక్కలు మాత్రమే పెడతాం. ఎందుకు? బాహ్య కక్షలో ఉండే ఎలక్ట్రాన్లు మాత్రమే మనం రాస్తాము, లోపల ఇన్నర్ కక్షలు ఉన్నాయి మనం రాయము. కాబట్టి ఇక్కడ 6 ఉన్నాయి కాబట్టి 6 చుక్కలు పెట్టినాను. సపోజ్ కొంతమంది పెడతారు ఇలా 1 2 3 4 5 6 ఇలా పెట్టవద్దు, ఇది తప్పు. లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ మెథడ్ ప్రకారము మీరు చుక్కలే పెట్టాలి. ఓకే, ఇప్పుడు ఇంకో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం రాస్తాం. ఇప్పుడు అల్యూమినియం రాస్తాం. 1s2 2s2 2p6 3s2 3p1. ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? 2. సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? 8. థర్డ్ ఆర్బిట్లో ఎన్ని ఉన్నాయి? 3. మరి ఎలా రిప్రజెంట్ చేస్తాము? సేమ్ ఇంతకుముందు వలయాకారం అయితే ఫస్ట్ ఆర్బిట్లో 2, సెకండ్ ఆర్బిట్లో 1 2 3 4 5 6 7 8, థర్డ్లో 1 2 3 ఇలానే. అల్యూమినియం రాస్తే అల్యూమినియం రాసి 1 2 3 3 చుక్కలు మనం పెట్టాలి ఇలా 1 2 3 3 ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇలా దీన్ని ఏమంటారు? లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ మెథడ్ అంటారు. మరి ఇది స్టేబులా అంటే స్థిరమైనదా? స్థిరమైనది కాదా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే బాహ్య కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 3. అంటే ఇది స్థిరమా? కాదు. ఎందుకు? ఆక్టేట్ రూల్ ప్రకారము బ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటేనే స్టేబుల్. మరి ఏమైంది? ఇక్కడ 3 ఉన్నాయి. స్టేబులా? కాదు. అంటే 8 ఉండాలి. అది ఇస్తుందో, ఆ మూలకం ఇస్తుందా, తీసుకుంటుందా, అది మనకు సంబంధం లేదు. బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉన్నట్టయితే అది స్థిరమైనది. అకార్డింగ్ టు ఆక్టేట్ రూల్ బ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్లు ఉంటే అది స్థిరమైనది. ఇది అల్యూమినియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసాము. ఫస్ట్ ఆర్బిట్లో 2 అన్నాం, సెకండ్ ఆర్బిట్లో 8, థర్డ్ ఆర్బిట్లో 3. మరి ఇది స్టేబులా? కాదు. మరి ఏం చేయాలి? ఇది ఇంకొక 5 ఎలక్ట్రాన్స్ను తీసుకోవాలి. తీసుకోవడం అంత ఈజీయా? కాదు. నీ దగ్గర ఉన్నాయి, సపోజ్ నీ దగ్గర ఒక 3 రూపీస్ ఉన్నాయి. ఒక బిస్కెట్ ప్యాకెట్ 8 రూపీస్ అనుకోండి. మీ ఫ్రెండ్ దగ్గర 5 రూపీస్ ఉన్నాయి, వేరే వాళ్ళ దగ్గర. నీ దగ్గర 3 రూపీస్ ఉన్నాయి. మరి ఆ 5 రూపీస్ మీ ఫ్రెండ్ దగ్గర తీసుకుంటావా, లేదంటే ఈ 3 రూపీస్ ఇస్తావా? ఏది ఈజీ? 3 రూపీస్ ఇవ్వడమే ఈజీ. ఎందుకోసం అంటే 5 రూపీస్ ఇవ్వలేడు కదా. అందుగురించి ఏంటి? ఈ 3 రూపీస్ ఇట్ ఈస్ రెడీ టు డొనేట్ అండ్ కన్వర్ట్ ఇంటూ స్టేబుల్. మనం అల్యూమినియం విషయానికి వస్తే ఈ 5 ఎలక్ట్రాన్స్ తీసుకోవడం కష్టం కాబట్టి ఏం చేస్తుంది? అల్యూమినియం ఈ 3 ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది. ఇచ్చేసి Al మైనస్ 3 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైస్ టు Al3+. చూసారా? 3 ఎలక్ట్రాన్స్ ఇవ్వడం వల్ల Al3+గా మారింది. దీన్ని ఏమంటారు? అయాన్ అంటారు. ఏమయాన్? అల్యూమినియం అయాన్. అయాన్ అంటే ఏంటి? పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ, ధనాత్మకం కానీ రుణాత్మకం కానీ ఉంటే దాన్ని ఏమంటారు? అయాన్ అంటారు. నియాన్ అటామిక్ నెంబర్ 10, 1s2 2s2 2p6. ఇక్కడ 10 వచ్చినాయా లేదా చూసుకోవాలి. 2 + 2 + 6 ఎంత? 10.
ఫస్ట్ 1వ కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 2. 2వ కక్షలో ఎన్ని ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్. మరి ఇది స్టేబులా? స్టేబులే. ఎందుకు స్టేబుల్? బాహ్య కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి అది స్టేబుల్. ఇది ఎలక్ట్రాన్లను తీసుకుంటుందా? ఇస్తుందా? అది ఇవ్వదు, తీసుకోదు. ఎందుకు? 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి అది స్టేబుల్, స్థిరమైన మూలకము అని చెప్తాము. నియాన్ ఇజ్ ఏ స్టేబుల్ వాటర్ యాటమ్ అని చెప్పుకుంటాం. సపోజ్ 11 విషయానికి వస్తాం. సోడియం 1s2 2s2 2p6 3s1. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 8. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్. ఇప్పుడు చెప్పండి, సో హియర్ ఇట్ ఈస్ స్టేబుల్ ఆర్ నాట్? స్థిరమైన మూలకమా కాదా? ఎందుకు? ఇక్కడ బ్యాలెన్స్ షెల్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఏంటి? సోడియం 7 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుందా? 1 ఎలక్ట్రాన్ ఇస్తుందా? ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. 7 ఎలక్ట్రాన్స్ తీసుకోవడం చాలా కష్టము. కాబట్టి ఏం చేస్తుంది? ఇది ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేస్తుంది. ఇచ్చే సోడియం -1 ఎలక్ట్రాన్ గివ్స్ రైస్ టు Na+. చూసారా? దీన్ని ఏమంటారు? సోడియం అయాన్ అంటారు. ఇదేంటి? సోడియం యాటమ్. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p6 3s1. ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేసింది. అప్పుడు ఇదేమైంది? సోడియం అయాన్. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p6. చూసారా? ఈ ఎలక్ట్రాన్ ఇచ్చేసింది కాబట్టి సో హియర్ ఇట్ కంటైన్స్ ఓన్లీ 1s2 2s2 2p6. దీంట్లో 10 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉంటాయి. ఈ పాజిటివ్ ఛార్జ్ ఉండడం వల్ల దాన్ని ఏమంటారు? క్యాటియాన్ అంటారు. ఇప్పుడు ఆక్సిజన్ విషయానికి వస్తాం. అటామిక్ నెంబర్ ఎంత? 8. 1s2 2s2 2p4. బ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది స్టేబులా అన్స్టేబులా? అంటే బ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్. ఆక్సిజన్ విషయానికి వస్తాం. ఆక్సిజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p4. బ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్. మరి స్టేబులా కాదా? ఇది స్టేబుల్ కాదు. ఎందుకు? 8 ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ షెల్లో లేదు. కాబట్టి ఏం చేస్తుంది ఇది? ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. తీసుకొని O2- మారుతుంది. దీన్ని ఏమంటారు? ఆక్సైడ్. ఆక్సైడ్ అయాన్ అంటారు. ఇదేంటి? ఆక్సిజన్ యాటమ్. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p4. ఇది ఆక్సిజన్ యాటమ్ది. ఆక్సైడ్, దీన్ని ఆక్సిజన్ అయాన్ అనొద్దు, ఆక్సైడ్ అయాన్ అనాలి. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 1s2 2s2 2p6. ఎందుకు 2p6? ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు తీసుకుంది కాబట్టి అది 6గా మారింది. దీన్ని ఏమంటారు? యానియాన్ అంటారు. నెగిటివ్ ఛార్జ్ ఉంటే దాన్ని ఏమంటారు? యానియాన్ అంటారు. సపోజ్ పాజిటివ్ అయాన్ ఉందనుకోండి, దాన్ని ఏమంటారు? క్యాటియాన్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం తీసుకోండి. పొటాషియం 19. 1s2 2s2 2p6 3s2 3p6 4s1. బ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి?
1. కాబట్టి పొటాషియం -1 ఎలక్ట్రాన్ గివ్స్ రైస్ టు K+. ఎందుకు అంటే ఈ ఎలక్ట్రాన్ డొనేట్ చేసిన తర్వాత దీని లోపల 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనం అనుకున్నాం కదా ఇంతకుముందు, ఈ వ్యాలెన్సీ షెల్ కంటైన్స్ 8 ఎలక్ట్రాన్స్, ఇట్ ఈస్ స్టేబుల్. కాబట్టి ఏమైంది ఇక్కడ K మైనస్ పొటాషియం ఏమైంది -1 ఎలక్ట్రాన్ గివ్స్ రైస్ టు K+. దీన్ని ఏమంటారు? క్యాటియోన్. చూసారా, నెగిటివ్ అయాన్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ యానియాన్, పాజిటివ్ అయాన్ ఉంటే క్యాటియాన్. దీన్ని ఏమంటారు? యాటమ్. దీన్ని ఏమంటారు? అయాన్, క్యాటియాన్. దీన్ని యానియాన్. తర్వాత చూద్దాం, ఇది స్టేబులా కాదా? ఇట్ ఈజ్ అన్స్టేబుల్. ఎందుకు? వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ లేవు కాబట్టి అన్స్టేబుల్. మరి ఇది ఎలా స్టేబుల్ కావాలి? ఇది 6 ఎలక్ట్రాన్స్ తీసుకుంటుందా? నో, 6 ఎలక్ట్రాన్స్ తీసుకోలేదు. ఎందుకు? చాలా ఎనర్జీ అవసరం 6 ఎలక్ట్రాన్స్ అంటే. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డొనేట్. అది 2 ఎలక్ట్రాన్లను ఏం చేస్తుంది? ఇచ్చేసి కన్వర్టెడ్ ఇంటూ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. కాబట్టి ఇది 2 ఎలక్ట్రాన్లు డొనేట్ చేస్తుంది. డొనేట్ చేసి దాని ముందు ఉన్న ఆర్బిట్ యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే స్టేబుల్గా కన్వర్ట్ అవుతుంది. ఏం చేస్తుంది? కాల్షియం -2 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైస్ టు ప్లస్. ఇక్కడ ఏంటి? కాల్షియం అయాన్ అంటారు దీన్ని. సారీ, కాల్షియం ఆటమ్. సో హియర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లాస్ట్, ఇది బాహ్య కక్షది మాత్రం రాస్తాం. 3s2 3p6 4s2. దీని విషయానికి వచ్చేసరికి కాల్షియం అయాన్ అంటారు. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3s2 3p6 అనే రాయాలి. ఇక్కడ ఉండే 2 ఎలక్ట్రాన్లు ఏమైనాయి? డొనేట్ చేయబడినాయి. దేనికి? ఏదైతే యాటమ్ తీసుకుంటుందో దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్. దీన్ని ఏమంటారు? క్యాటియాన్ అంటారు. మరి క్లోరైడ్ విషయానికి వస్తాం. ఇంకొక ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాస్తాం. 17ది 1s2 2s2 2p6 3s2 3p5. చూసుకోవాలి ఇక్కడ 2 + 2 + 6 + 2 + 5 17. ఇది స్టేబులా కాదా? ఎలా ఐడెంటిఫై చేస్తాం? వ్యాలెన్స్ షెల్లో ఎలక్ట్రాన్స్ని బట్టి ఐడెంటిఫై చేస్తాం. దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే, 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి 7 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబులా? ఇట్ ఈస్ అన్స్టేబుల్. హౌ ఇట్ విల్ బికమ్ స్టేబుల్? బై అట్రాక్టింగ్ 1 ఎలక్ట్రాన్. కాబట్టి Cl + 1 ఎలక్ట్రాన్ గివ్స్ రైస్ టు Cl-. దీన్ని ఏమంటారు? క్లోరిన్. దీన్ని ఏమంటారు? క్లోరైడ్ అయాన్. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంది? 3s2 3p5. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంది? 3s2 3p6. దీన్ని ఏమంటారు? యానియాన్. ఈ రెండింటిలో ఏది స్థిరమైనది అంటే అప్పుడు చెప్పాలి. Cl- స్థిరమైనది. ఎందుకు? ఇందాక అనుకున్నాం కదా 17 1s2 2s2 2p6 3s2 3p5. Cl- 1s2 2s2 2p6 3s2 3p6. ఇది 17. అటామిక్ నెంబర్లో ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. కానీ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ను తీసుకోవడం వల్ల 5 కాస్త 6 అయింది. ఈ వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మనకు? ఇక్కడ 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ వ్యాలెన్స్ దీంట్లో ఎన్ని ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ రెండిట్లలో ఏది స్టేబుల్ అంటే క్లోరైడ్ అయాన్. ఇది స్టేబుల్.
ఇది అన్స్టేబుల్. Na ప్లస్. ఈ రెండింటిలో ఏది స్టేబుల్? Na 11 1s2 2s2 2p6 3s1 Na ప్లస్. సో ప్లస్ అంటే ఒక ఎలక్ట్రాన్ డొనేట్ చేయడం వల్ల అలా జరిగింది. 1s2 2s2 2p6. ఇక్కడ వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్. ఇక్కడ వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఉన్నాయి? 1 ఎలక్ట్రాన్. కాబట్టి ఏం జరిగింది ఇక్కడ? ఇది ఎక్కువగా స్టేబుల్. సో ఈ విధమైన క్వశ్చన్స్ ఈ విధమైన అడగవచ్చు, లేదంటే ఈ విధమైన అడగవచ్చు. ఏ విధంగా? ఈ రెండింటిలో ఏది స్టేబుల్, ఈ రెండింటిలో ఏది స్టేబుల్, ఈ రెండింటిలో ఏది స్టేబుల్ అంటే అప్పుడు నువ్వేం చేయాలి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. నీకు వచ్చి ఉండాలి అటామిక్ నెంబర్స్. నువ్వు 1 to 30 అనేది కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సిందే. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. 1s2 2s2 2p4. దీంట్లో వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఉన్నాయి? 6 ఎలక్ట్రాన్స్. 6 ఎలక్ట్రాన్స్ అంటే స్టేబులా? కాదు, అంటే ఇది అన్స్టేబుల్. O2 మైనస్ అంటే 2 మైనస్ ఎలా వచ్చింది? 2 ఎలక్ట్రాన్లు తీసుకోవడం వల్ల మైనస్ వచ్చింది. సో 1s2 2s2 2p6 అని చెప్పాలి. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్. అంటే ఏం చేయాలి? స్టేబుల్. ఇదేంటి? అన్స్టేబుల్. అప్పుడు ఈ రెండింటిలో ఏది స్టేబుల్? ఇది ఎక్కువగా స్టేబుల్. అడుగుతాడు రేపు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో విచ్ వన్ ఈజ్ మోర్ స్టేబుల్, ఈ రెండిట్లలో ఏది ఎక్కువగా స్టేబుల్. అప్పుడు ఏం చేయాలి? O2 మైనస్ ఇజ్ ఏ స్టేబుల్ అయాన్. ఇంకొకటి చూస్తే మెగ్నీషియం Mg2+. ఈ రెండింటిలో ఏది స్టేబుల్ అంటే Mg తీసుకుంటే 12 1s2 2s2 2p6 3s2. వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దీంట్లో చూస్తున్నట్టయితే Mg2+, 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయిన తర్వాత 1s2 2s2 2p6. దీంట్లో ఎన్ని ఉన్నాయి వ్యాలెన్స్ షెల్లో? 8 ఎలక్ట్రాన్స్. ఈ రెండిట్లలో ఏది స్టేబుల్ అంటే ఇది స్టేబుల్. ఇదేంటి? అన్స్టేబుల్. సో ఇదేంటి? స్టేబుల్ అని చెప్పొచ్చు. అంటే ఆటమా మెగ్నీషియం అయానా, ఈ రెండిట్లలో ఏది స్టేబుల్ అంటే అప్పుడు చెప్పాలి మెగ్నీషియం అయాన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ మెగ్నీషియం ఆటమ్. సో క్యాటియాన్, ఆ విధంగా అల్యూమినియం Al3+. ఈ రెండింటిలో ఏది స్టేబుల్? ఎందుకు స్టేబుల్? అల్యూమినియం 13 1s2 2s2 2p6 3s2 3p1. బ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఉన్నాయి? దీంట్లో 3 ఎలక్ట్రాన్స్. Al3+. ఎలా వచ్చింది? 3 ఎలక్ట్రాన్స్ డొనేట్ చేయడం వల్ల. 1s2 2s2 2p6. దీంట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంది. అంటే ఏంటి? ఇది స్టేబుల్. ఇదేంటి? ఇది అన్స్టేబుల్. సో ఆ విధంగా ఏది స్టేబుల్ ఏది అన్స్టేబుల్ అని అడగడం జరుగుతుంది. కాబట్టి వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసి దాని తర్వాత మనం వ్యాలెన్స్ షెల్లో అంటే బాహ్య కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయో చూసి వాటిని ఐడెంటిఫై చేసి అప్పుడు ఏది స్టేబుల్ ఏది అన్స్టేబుల్ అనే విషయాన్ని మనము రాయాల్సి ఉంటుంది. కాబట్టి అల్యూమినియం అయాన్ ఈజ్ మోర్ స్టేబుల్ దాన్ అల్యూమినియం. ఎందుకు? అకార్డింగ్ టు ఆక్టేట్ రూల్. ఏమనంటే ఏం చెప్పాలి? ఆక్టేట్ రూల్ అని చెప్పాలి. ఆక్టేట్ రూల్ ప్రకారము అది స్టేబుల్. ఆక్టేట్ రూల్ అంటే ఏంటి? ఏ బాహ్య కక్షలో
8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇట్ ఈస్ స్టేబుల్. అంటే రసాయన బంధాల్లో 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి అయానిక బంధము, రెండవది సంయోజనీయ బంధము. మొదటిది అయానిక బంధం అంటే ఎలక్ట్రాన్లు డొనేట్ చేయడం వల్ల ఇది స్థిరమైనది, అయాన్లుగా మారి అది స్థిరమైన ఒక కాంపౌండ్ లాగా ఏర్పడుతుంది. అదే సంయోజనీయ బంధం అంటే మ్యూచువల్ షేరింగ్, రెండింటి మధ్యలో ఒక ఎలక్ట్రాన్ జంట సమిష్టిగా పంచబడుతుంది, దాన్ని సంయోజనీయ బంధం అంటారు. ఈ సంయోజనీయ బంధంలో మళ్ళీ 2 రకాలు, ఒకటి సంయోజనీయ బంధము, ఇంకోటి సమన్వయ సంయోజనీయ బంధం. కోవాలెంట్ బాండ్ అండ్ కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్గా విభజించడం జరిగింది. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయానిక్ బాండ్, అయానిక బంధము. అయానిక బంధం అనగానేమి అంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సోడియం 1s2 2s2 2p6 3s1. వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి దీంట్లో? 1. అది స్థిరమైనదా? కాదు. ఎలా స్థిరమైనది? ఈ 1 ఎలక్ట్రాన్ ఇవ్వడం వల్లనే అది స్థిరమవుతున్నది, అంటే ఎలక్ట్రాన్ వస్తుంది. ఇందుకోసం అంటే దీంట్లో 7 ఎలక్ట్రాన్స్ తీసుకోలేదు, చాలా కష్టము, ఎక్కువ ఎనర్జీ అవసరము. కాబట్టి ఈ ఎలక్ట్రాన్లు ఇవ్వడం వల్లనే అది స్టేబుల్ అయిపోతుంది. ఓకే, క్లోరైడ్ చూస్తాం. క్లోరిన్లో 1s2 3p. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? బ్యాలెన్స్ షెల్లో వీటి గురించి మనం మాట్లాడము, వీటి గురించి మాత్రమే మనం మాట్లాడతాము. ఎందుకు? రసాయన బంధంలో మనకు ఔటర్ మోస్ట్ షెల్, వ్యాలెన్స్ షెల్లో ఉన్నవి మాత్రమే మనము పరిగణనలోకి తీసుకుంటాము. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1. 1 ఎలక్ట్రాన్ ఇవ్వడం వల్ల ఇది స్థిరమవుతున్నది, ఇది డొనేట్ చేయడం వల్ల ఇది స్టేబుల్ అయిపోతున్నది. దీంట్లో ఎన్ని కావాలి? 1 ఎలక్ట్రాన్ కావాలి, ఇది ఇస్తుంది, తీసుకుంటుంది. కాబట్టి నేను చూడండి Na ఒక చుక్క పెడుతున్నాను. ఇంతకుముందు అనుకున్నాం అకార్డింగ్ టు లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ మెథడ్ ప్రకారం 1 చుక్కనే పెట్టాలి. ఎందుకు? ఇవి రసాయన బంధంలో పార్టిసిపేట్ చేయట్లేదు, ఇది ఒకటి మాత్రమే. మనం వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు వాట్? వ్యాలెన్స్ షెల్. వ్యాలెన్స్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్లకు మాత్రమే మనము రిప్రజెంట్ చేస్తున్నాము. సో ప్లస్ ఏం జరుగుతుంది ఇక్కడ? క్లోరిన్. క్లోరిన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7. 1 2 3 4 5 6 7. ఇది ఏం చేసింది? 1 ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఇది 1 ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. దానివల్ల ఏం జరిగింది? Na ప్లస్ Cl మైనస్. ఇది ఈ ఎలక్ట్రాన్ డొనేట్ చేయడం వల్ల ఎన్ని ఎలక్ట్రాన్స్ అవుతాయి? 1 2 3 4 5 6 7 8. చూసారా? 8 ఎలక్ట్రాన్స్. ఇది తీసుకోవడం వల్ల ఎన్ని ఎలక్ట్రాన్స్ అయినాయి? 1 2 3 4 5 6 7 8. ఇది ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల 8 ఎలక్ట్రాన్స్ అయినాయి, ఇవ్వడం వల్ల ఇది స్టేబులా? ఇది స్టేబులే. ఇది స్టేబులా? అది స్టేబులే. సో ఆ విధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సోడియం ఏం చేసింది? 1 ఎలక్ట్రాన్ ఇచ్చింది. క్లోరిన్ ఏం చేసింది? 1 ఎలక్ట్రాన్ తీసుకుంది. ఇది ఇవ్వడం వల్ల స్టేబుల్, కన్వర్టెడ్ ఇంటూ స్టేబుల్, అది స్థిరమైనది. ఇది 1 ఎలక్ట్రాన్ తీసుకోవడం వల్ల ఇది స్థిరమైనది. దీన్ని క్యాటియాన్ అంటారు, దీన్ని యానియాన్. దీన్ని ఏమంటారు? సోడియం క్లోరైడ్. ఇది జనరల్గా మన ఇంట్లో ఉంటుంది. ఎక్కడ చూస్తారు? మీ డైనింగ్ టేబుల్ పైన ఉంటుంది. ఏంటది? ఉప్పు, నమక్, సాల్ట్. ఇప్పుడు కెమిస్ట్రీ కాబట్టి మీరు ఏం చేయాలి? మమ్మీ కాస్త సోడియం క్లోరైడ్ అనాలి, కెమిస్ట్రీ స్టూడెంట్ కాబట్టి నువ్వు. సో న్యాచురల్లీ హియర్ వాట్ హ్యాపెండ్? సోడియం క్లోరైడ్.
దీన్ని క్యాటియాన్, దీన్ని యానియాన్ అంటారు. దీన్ని కామన్ సాల్ట్ అంటారు. కామన్ సాల్ట్. కొన్నిసార్లు అడుగుతారు కామన్ సాల్ట్ యొక్క కెమికల్ ఫార్ములా, రసాయన ఫార్ములా రాయమంటాడు. అప్పుడు ఏం చేయాలి? NaCl అని రాయాలి. ఇలా NaCl అని రాస్తే సరిపోతుంది. NaCl, సోడియం క్లోరైడ్. సో ఈ విధమైన ఇట్ ఈస్ కాల్డ్ అయానిక్ బాండ్. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు అనదర్ ఆటమ్. 2 + 2 + 6 + 2 12. సో ఇక్కడ ఆక్సిజన్ రాయండి. 1s2 2s2 2p4. దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? అవుటర్ మోస్ట్ షెల్లో 2. దీంట్లో ఎన్ని ఉన్నాయి? 6. ఇవి స్టేబులా? ఇది మెగ్నీషియం యాటమ్ స్టేబుల్ కాదు. ఆక్సిజన్ యాటమ్ స్టేబులా? ఆక్సిజన్ యాటమ్ కూడా స్టేబుల్ కాదు. ఎలా? ఇది 2 ఎలక్ట్రాన్లు డొనేట్ చేసినట్టయితే అది స్టేబుల్గా కన్వర్ట్ అవుతుంది. ఇది 2 ఎలక్ట్రాన్లు తీసుకోవడం వల్ల ఇది స్టేబుల్ అవుతుంది. చూడండి, మెగ్నీషియం 2 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఆక్సిజన్ 6 ఎలక్ట్రాన్స్. ఇది 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వడం వల్ల ఇది స్టేబుల్ అయిపోతుంది. 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వడం వల్ల దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 8 ఎలక్ట్రాన్స్ టు బికమ్ స్టేబుల్. 2 ఎలక్ట్రాన్స్ తీసుకోవడం వల్ల ఇది స్టేబుల్. కాబట్టి ఇది ఇస్తుంది, ఇది తీసుకుంటుంది. మెగ్నీషియం 2+, ఆక్సిజన్ 1, 2-. ఇప్పుడు ఏం రాయాలి? Mg2+O2-. క్రిస్ క్రాస్ కాబట్టి MgO అని రాస్తాం. చూసారా? ఈ విధంగా ఎలక్ట్రాన్ల మెగ్నీషియం ఏమో డొనేట్ చేస్తుంది, దానివల్ల క్యాటియాన్ ఫామ్ అవుతుంది. ఆక్సైడ్ తీసుకోవడం వల్ల యానియాన్ అంటారు. ఒక క్యాటియాన్, యానియాన్. ఈ విధంగా అయాన్ల మధ్యలో ఒక రకమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి అయానిక బంధము అంటారు దీన్ని. ఇది డొనేట్ చేయడం వల్ల క్యాటియాన్ అంటారు, క్యాటయాన్ అవుతుంది. ఇది యాక్సెప్ట్ చేయడం వల్ల యానియాన్ అవుతుంది. ఈ 2 అయాన్ల మధ్యలో ఒక రకమైన ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉంటుంది. అంటే ఏమిటి? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఒకటి ప్లస్, ఇంకొకటి మైనస్. ఆ రెండిటి మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. కాబట్టి అయానిక బంధము ఏర్పడుతుంది. అయానిక బంధం ఎప్పుడు ఏర్పడుతుంది? ఎలక్ట్రాన్లు ట్రాన్స్ఫర్, ఎలక్ట్రాన్ డోనార్, ఎలక్ట్రాన్ యాక్సెప్టార్ టు బికమ్ వాట్? వన్ స్టేబుల్ కాంపౌండ్, అయానిక్ కాంపౌండ్ ఏర్పడుతుంది. సో ఈ విధంగా మెగ్నీషియం డొనేట్ చేస్తుంది, ఆక్సిజన్ అట్రాక్ట్ చేస్తుంది, కన్వర్ట్ ఇంటూ మెగ్నీషియం ఆక్సైడ్ ఏర్పడుతుంది.